గుడి సమీపంలో ముగ్గురు మహిళలు మద్యం సేవించి రహదారిపై హల్చల్ చేశారు. రాజమండ్రి కొత్తపేట సోమాలమ్మ గుడి ఎదుట మద్యం తాగిన మహిళలు ఓ యువకుడితో వాగ్వాదానికి దిగారు. ఈ పరిణామంతో స్థానికులు తీవ్ర దిగ్భ్రాంతికి గురయ్యారు. సమాచారం అందుకున్న పట్టణ పోలీసులు వెంటనే ఘటనా స్థలికి చేరుకుని ఆ ముగ్గురు మహిళలను అదుపులోకి తీసుకున్నారు. అనంతరం వారికి కౌన్సిలింగ్ ఇచ్చి పంపించేశారు. అయితే ఇలాంటి చిల్లర గొడవలు కొన్ని సందర్భాల్లో శృతిమించి తీవ్ర శాంతి భద్రతల సమస్యకు దారితీస్తున్నాయంటూ స్థానికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. వన్ టౌన్ పోలీసులు ఇలాంటి ఘటనలపై కఠినంగా కేసులు నమోదు చేస్తున్నట్లే త్రీ టౌన్ పోలీసులు స్టేషన్ పరిధిలోని కూడా కఠినమైన చర్యలు తీసుకుంటే ప్రాంతంలో శాంతియుత వాతావరణం నెలకొని ఉంటుందని ప్రజలు కోరుతున్నారు. మీకు ఆల్రెడీ వాడు పర్సన్ తెలిసింది కదా, ఎందుకు మమ్మల్ని ఒక్కలే మీరు వచ్చారు. వాళ్ళు కూడా తీయాలి సార్, వాళ్ళు కూడా తీయాలి. మందు అమ్ముకున్నారు, మొత్తం అమ్ముకున్నారు. ఒక గంజాయి బ్యాచ్ రోడ్ మీద సైడ్ దింపవచ్చు. గుడి సమీపంలో ముగ్గురు మహిళలు మద్యం సేవించి రహదారిపై హల్చల్ చేసిన ఘటన రాజమండ్రి కొత్తపేట సోమాలమ్మ గుడి ఎదుట జరిగింది. ఓ యువకుడితో వాగ్వాదానికి దిగారు. ఈ పరిణామంతో స్థానికులు తీవ్ర దిగ్భ్రాంతికి ఇబ్బందికి గురయ్యారు. వెంటనే పోలీసులు రంగంలోకి దిగి ఆ ముగ్గురు మహిళలను అక్కడి నుంచి సర్ది చెప్పి కౌన్సిలింగ్ ఇచ్చి పంపించడంగా తెలుస్తుంది. రైట్, ఈ ఘటన ఎప్పుడు జరిగింది, అక్కడ మరింత పూర్తి అప్డేట్స్ మా కరెస్పాండెంట్ గణేష్ మనకి అందుబాటులో ఉన్నారు. గణేష్, అంటే ఘటన జరిగి 3 రోజులు కావస్తుంది. ఆలస్యంగా వెలుగులోకి రావడం జరిగింది. రాజమండ్రి నగరంలో ఉన్నటువంటి కొత్తపేట సోమాలమ్మ గుడి సమీపంలో ముగ్గురు మహిళలు మద్యం సేవించి ఒక ఇద్దరిని వ్యక్తులను కూడా వేధించడం జరిగింది. ఇదే క్రమంలో పోలీసులకు సమాచారం అందడంతో ఘటనా ప్రాంతానికి చేరుకుని ముగ్గురు మహిళలను కూడా మందలించడం జరిగింది. ఆ తర్వాత వారికి కౌన్సిలింగ్ ఇచ్చి పంపివేసినట్లుగా తెలుస్తోంది. ఎందుకంటే రాజమండ్రి నగరంలో గత కొంతకాలంగా ఇలాంటి ఘటనలు పునరావృతం అవుతూ ఉన్నాయి. కొంతమంది విచ్చలవిడిగా మద్యం సేవిస్తూ ఇబ్బందికర పరిణామాలు కారణమవుతున్నారు. గడిచినటువంటి వారం రోజుల క్రితం ఇక్కడ హనీ ట్రాప్ అనే ఒక ఘటన వెలుగు చూడడం జరిగింది. మహిళలే ఎవరైతే కొంతమంది అబ్బాయిలకి వలపు వల విసిరి క్యాష్ చేసుకుంటున్నటువంటి సందర్భాలు, బెదిరింపులకు గురవుతున్నటువంటి అంటే గురి చేసేటువంటి సందర్భాలు చూసాయి. కానీ తాజాగా మనం విజువల్స్ లో చూడొచ్చు, ముగ్గురు మహిళలు మద్యం మత్తులో వ్యవహరించినటువంటి తీరు విమర్శలు వస్తున్నటువంటి సందర్భం కూడా కనిపిస్తుంది. సాధారణంగా మహిళలు అనే విషయంలో సౌమ్యంగా ఉంటారు, మద్యంగా ఇలాంటి వాటికి చాలా మంది దూరంగా ఉంటారు. కానీ ఇలాంటి ఘటనలు చూస్తుంటే నగరంలో కొంత మహిళల ఇలాంటి వారి మీద విమర్శలు వస్తున్నటువంటి సందర్భం కనిపిస్తుంది. మరొకసారి ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా పోలీసులు కూడా ప్రత్యేకంగా కౌన్సిలింగ్ మహిళా సమాజానికి ఇవ్వాల్సినటువంటి సందర్భం అయితే కనిపిస్తుంది. ప్రస్తుతానికైతే ఈ ఘటనలో ముగ్గురికి కూడా కౌన్సిలింగ్ ఇచ్చారు. ఎవరైతే ఇద్దరు వేధింపులు అంటే పురుషులు ఉన్నారో వారికి పోలీసులకు ఫిర్యాదు చేయడంతో ఘటన వెలుగులో రావడం, ఆ తర్వాత స్థానికంగా ఉన్నటువంటి వ్యక్తులు వారి యొక్క తీరును మొబైల్లో చిత్రీకరించడంతో మనం విజువల్స్ లో చూడొచ్చు. వారి యొక్క తీరు ఏ విధంగా ఉందనేది మద్యం మత్తులోనే వారు ఈ విధంగా ప్రవర్తించినట్లుగా మనకు స్పష్టంగా విజువల్స్ లో తెలుస్తుంది. కాబట్టి ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా పోలీసులు కూడా ఇలాంటి మహిళలకు కౌన్సిలింగ్ ఇచ్చి మరోసారి చర్యలు తీసుకోవాల్సినటువంటి సిచ్యువేషన్ అయితే కనిపిస్తుంది. రైట్, థ్యాంక్ యూ గణేష్.